చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. ఒకసారి చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఏ ఆదాయము బి ఆదాయంలో 2/3వ వంతు, ఏ ఖర్చు బి ఖర్చులో 3/4వ వంతు, ఏ ఖర్చు బి ఆదాయంలో 1/3వ వంతుకు సమానం అయితే ఏ పొదుపు బి పొదుపుల నిష్పత్తి ఎంత? ఎగ్జామ్ పాయింట్ వే క్వశ్చన్స్ మొత్తం నేను ఎగ్జామ్ పాయింట్ వే క్వశ్చన్స్కే ఇస్తున్నా. నిజంగా ఈ క్వశ్చన్ కనుక 66 ఎగ్జామ్లో నువ్వు నిజంగా ఇప్పుడు ఎక్సై ఎగ్జామ్ రాస్తున్నావు, 100 క్వశ్చన్లో 66 క్వశ్చన్కి వచ్చే వరకు ఒక స్టూడెంట్ బాగా ఆలోచించండి. ఈ 66 క్వశ్చన్స్కి వచ్చేసరికి ఒక స్టూడెంట్కి ఎంత టైం పడుతుంది, ఆ టైంలో ఆ స్టూడెంట్ యొక్క బ్రెయిన్ సెట్ ఎట్లుంటుంది, ఆ బ్రెయిన్లో ఈ క్వశ్చన్ ఇస్తే అసలు క్వశ్చనే అర్థం కాదు ఆ స్టూడెంట్కి. అవునా కదా? ఇక్కడ ఏమంటుండు, ఏ ఆదాయము బి ఆదాయంలో 2/3వ వంతు అంటే ఇక్కడ A:B. ఇక్కడ ఏమంటుండు, A:B యొక్క ఇన్కమ్ ఎంత అంటుండు, ఇన్కమ్ 2:3 అంటుండు. ఇదేంటిది ఇన్కమ్. ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు ఎంత అంటుండు, ఖర్చు ఎంత అంటుండు 3:4 అంటుండు. అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండు, జాగ్రత్త, ఇక్కడ దాకా క్వశ్చన్ క్లియర్ అయిపోయిందమ్మ. ఏ యొక్క ఖర్చు బి ఖర్చులో బి ఆదాయంలో 1/3వ వంతు. ఇక్కడ బి ఆదాయం ఎంత ఉందమ్మా, 3 ఉంది. దీంట్లో 1/3 అంటే ఏ ఖర్చు అంట. లెక్కకైతే 1/3 అంటే ఎన్ని పార్ట్స్, 1 పార్ట్ ఇది ఏ ఖర్చు. ఇదేంటిది ఏ ఖర్చు అంటే 1 పార్ట్ ఏ ఖర్చు అయితే ఇక్కడ నిజంగా ఏ యొక్క ఖర్చు ఎంత ఉంది, 3 పార్ట్స్ ఉంది. అంటే ఇది ఎగ్జాక్ట్లీగా దీనికి ఇది ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. ఇది 3 టైమ్స్ ఉందంటే ఆదాయం కూడా 3 టైమ్స్ ఉండాల్సిందే కదా. అవునా కదా? ఇప్పుడు నేను దీన్ని 3 తోటి ఇంటూ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఇప్పుడు బి యొక్క ఇన్కమ్ 9 పార్ట్స్ అనుకో, 9 పార్ట్స్ వాల్యూ 1/3 అంటే ఇప్పుడు ఏ యొక్క ఖర్చు 3 పార్ట్సే కదా, ఇక్కడ 3 పార్ట్స్ మ్యాచ్ అయిపోయింది కదా. అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఏ యొక్క ఇన్కమ్ ఎంత, 3 పార్ట్స్, ఖర్చు ఎంత, 3 పార్ట్స్. అంటే 3 పార్ట్స్ కూడబెడుతాడు, 3 పార్ట్స్ సంపాదిస్తుండు, 3 పార్ట్స్ ఖర్చు పెడుతుండు. అంటే పొదుపు సేవింగ్స్, ఏంటిది పొదుపు సేవింగ్స్ అమ్మ. ఏంటివి సేవింగ్స్ ఎంత ఉంది, ఏది 3 ఉంది. బి ఎంత సంపాదిస్తుడు, 9 సంపాదిస్తుడు, ఖర్చు పెట్టింది ఎంత 4, అంటే సేవింగ్స్ ఎంత 5, అంటే రేషియో ఎంతమ్మా 3:5. ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క నీతి ఏంది అంటే, ఈ క్వశ్చన్ ఇక్కడ ఈ పాయింట్ అనేది చాలా అంటే చాలా అబ్జర్వ్ చేయాలి. ఆ క్వశ్చన్ని 1కి 2 సార్లు ఆ క్వశ్చన్ని చదవాలి. అక్కడ నిజంగా చెప్పండి, 66 దగ్గర ఈ క్వశ్చన్ వస్తే నిజంగా మీకు ఆ థాట్ వస్తుందా రాదా చూడండి. ఎన్ని వేల మంది రాస్తే అన్ని వేల మందికి ఇది మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కదా ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ విధంగా అయితే ఉంటుందో మన యాప్ కూడా అదే విధంగా ఉంటుంది. ఏది పడితే అది ఇయ్యలేదు నేను, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చిండమ్మా, BCDE జీతాలు వరుసగా 2:3:4:5 నిష్పత్తిలో ఉన్నాయి. వారి జీతాలు వరుసగా 20%, 30%, 40%, 50% పెరిగాయి. డి యొక్క పెరిగిన జీతము 560 అయితే BCDEల అసలు జీతాల మొత్తము ఎంత అని క్వశ్చన్ వేసాను. సార్ చాలా ఈజీ అంటే అక్కడనే ఉందమ్మా. క్వశ్చన్ ఎంత 67. మనకి ఎప్పటికైనా ఏమనుకుంటామో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ కాడ స్టార్ట్ అవుతుంది. అందరూ ABCD అనుకుంటారు. ఇక్కడ ఏమనుకుంటారు, ఈ ప్లేస్లో D అనుకుంటారు. అంటే ఇక్కడ D 50% పెరిగింది అనుకుంటారు, దీంట్లో 50% తీస్తారు, దాని వాల్యూ ఇది వేస్తారు, మొత్తం ఎంత వేస్తారు అది కూడా ఆప్షన్లో ఉంటుంది. అదే కదా నేను చెప్పేది. ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుందో మన యాప్ కూడా అదే విధంగా ఉంటుంది. నెంబర్స్తో సహా చెప్తున్నాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. దీన్ని నేను ఎట్లా రాసుకుంటా, ఇది 20 పార్ట్స్ రాసుకుంటా, ఇది 30 పార్ట్స్ రాసుకుంటా, ఇది 40 పార్ట్స్ రాసుకుంటా, ఇది 50 పార్ట్స్ రాసుకుంటా. దీని వాల్యూ ఏంటిది ఈ. మళ్ళీ దీంట్లో నీకు ఎంత పర్సెంట్ కావాలంటుండో, దీంట్లో నీకు ఎంత పర్సెంట్ కావాలంటుండో, నీకు 40% కావాలంటుంది. దీంట్లో 40% అంటే దీని వాల్యూ ఎంత 16 పెరుగుతుంది. 16 పెరిగిందంటే దీని వాల్యూ ఎంత 56 పార్ట్స్. 56 పార్ట్స్ వాల్యూ 560 అయితే మొత్తం టోటల్ 50 50 + 40 90 90 + 20 110 110 + 40 140 పార్ట్స్ వాల్యూ ఎంత. ఇది 1s ఇది 10s అంటే టోటల్ ఎంతమ్మా 1400 వాల్యూ ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది. కొంచెము డబుల్ ప్రింట్ పడ్డది, పెద్దగా ఏం ఆలోచించకండి. ఓకేనా? క్వశ్చను ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క సారాంశం ఏంటంటే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు.
ఓకేనా? ఇప్పటి నుంచి చూడండి అందరూ మనల్ని ఫాలో అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి ఏ క్వశ్చన్ ఎట్లా వస్తుందో అని ఇప్పటి నుంచి యూట్యూబ్లో అందరు మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంది? రవి మరియు శివల యొక్క నెలసరి ఆదాయాల నిష్పత్తి 1:2 నిష్పత్తిలో, వారి యొక్క ఖర్చుల నిష్పత్తి 1:3 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు నెలకి 4 రూపాయలు ఆదా చేస్తే శివుడి యొక్క నెలవారీ ఆదాయము ఎంత అని క్వశ్చన్ వేసినాము. అయితే శివుడి యొక్క ఇన్కమ్ ఎంత అని క్వశ్చన్ వేసిండు. ఇక్కడ శివుడు అంటే ఎవరమ్మా? 2 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ వేసిండు. 2 పార్ట్స్. మళ్ళీ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ నేను 3 పార్ట్స్ లేపేస్తే ప్రతి దాంట్లో 3 పార్ట్స్ లేపేస్తా, అన్నీ కూడా 2 టేబుల్తో క్యాన్సిల్ అయినాయి. అవునా కాదా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది 10 రూపాయలు నా ఇన్కమ్ అమ్మ. నేను 5 రూపాయలు సేవ్ చేసిన, 5 రూపాయలు వద్దు, ఒక 4 రూపాయలు సేవ్ చేసిన అంటే ఖర్చు 6 రూపాయలు అన్నట్టే కదా. ఒక 10 రూపాయలు ఇన్కమ్ అమ్మ, దీంట్లో 6 రూపాయలు ఖర్చు తీసేసిన అంటే నా సేవింగ్స్ 4 రూపీస్ అన్నట్టే కదా. అంటే ఇన్కంలో నుంచి సేవింగ్ తీస్తే వచ్చేది ఖర్చు, ఇన్కంలో నుంచి ఖర్చు తీస్తే వచ్చేది సేవింగ్సే కదా. అంటే ఇప్పుడు నేను దీన్ని 2 విధాలుగా చెప్తా. ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ అనేది నా ఇన్కమ్. ప్రతి ఒక్కళ్ళు 4 రూపాయలు ఆదా చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు నెల రూపాయలు 4 రూపాయలు ఆదా చేస్తుండ్రు. ఇంకొకడు 2 పార్ట్స్లో నుంచి కూడా 4 రూపాయలు ఆదా చేస్తుండ్రు. ఇది తీసేస్తే నీకు వచ్చేదే కదమ్మా నీ యొక్క ఖర్చుల నిష్పత్తి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా? 3 పార్ట్స్. ఇది ఎంత అవుతుంది? 2 పార్ట్స్. 3 పార్ట్స్ 2 పార్ట్స్, మిగిలేది 1 పార్టే కదా. అవునా కదా? 4 3s ఎంతమ్మా? 12. 12 - 4 ఎంత అవుతుంది? 1 పార్ట్ వాల్యూ ఎంతమ్మా మనకి? 8. 1 పార్ట్ వాల్యూ 8 అయితే మనకు లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఎంత అడుగుతుండు? 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 2 8s ఎంతమ్మా? 16. సో మనకు 16 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఒకవేళ ఇది ఆప్షన్ త్రూ ఎట్లా చేద్దాం? 2 పార్ట్స్ 16 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? 8. 8 రూపీస్ రవి సంపాదిస్తుండు, 16 రూపీస్ శివ సంపాదిస్తుండు. ఇద్దరు 4 రూపాయలు కూడబెడతారు. కూడబెట్టిన తర్వాత ఖర్చులు ఇన్కంలో నుంచి కూడబెట్టేది తీసేస్తే మనకు వచ్చేది ఖర్చే కదా. మనకు వచ్చేది ఖర్చే కదమ్మా. ఇప్పుడు ఖర్చు రేషియో ఎంత ఉందమ్మా? 1:3. మ్యాచ్ అయిపోయిందా లేదా? సో ఈ విధంగా కూడా మనము చేయొచ్చు, గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమిచ్చిండమ్మా? ఒక వ్యక్తి ఖర్చు మరియు పొదుపుల నిష్పత్తి 4:3. ఒక వ్యక్తి ఖర్చు మరియు పొదుపుల నిష్పత్తి ఎంత ఇచ్చిండమ్మా? 4:3. అతని ఖర్చు అతని ప్రారంభ పొదుపులో 1/4 వంతు పెరిగింది. అతని ఖర్చు అతని ప్రారంభ పొదుపులో 1/4 వంతు పెరిగింది మరియు అతని ఆదాయం 300 పెరిగింది. అతని ఆదాయం 300 పెరిగింది. మంచి క్వశ్చన్ అమ్మా, చాలా మంచి క్వశ్చన్. 300 రూపాయలు పెరిగింది. అతని పొదుపు అలాగే ఉంటే, పొదుపు అసలు ఎట్లుందో అట్లనే ఉంటే అంటే అర్థమైంది. ఇప్పుడు నా ఇన్కమ్ ఒక 20,000 ఉందమ్మా, ఒక 5,000 ఖర్చు పెట్టిన, సరే ఒక 15,000 ఖర్చు పెట్టిన, 5,000 కూడబెట్టిన. 5,000 ఏం చేసిన? కూడబెట్టిన. 15,000 ఖర్చు పెట్టిన, 5,000 కూడబెట్టిన. రేపు నా జీతం ఒక 5,000 పెరిగింది. మళ్ళీ ఏం చేసిన? నా పొదుపు అంతే ఉంచిన. అంటే అర్థమైంది, పెరిగిన జీతాన్ని నువ్వేం చేస్తున్నావు? యాజ్ ఇట్ ఈజ్గా ఖర్చు పెడుతున్నావు. నీ జీతం పెరిగినా అంతే పొదుపు చేస్తున్నావు, పెరగకపోయినా అంతే పొదుపు చేస్తున్నావు అని దీని మీనింగ్. అంటే అలాగే ఉంటే అతని ప్రారంభ ఖర్చు ఎంత అంటే ఇప్పుడు స్టార్టింగ్లో వారి యొక్క పొదుపుల నిష్పత్తి ఎంత? 4:3. ఎవరిది పొదుపు? ఒక వ్యక్తి యొక్క ఖర్చు, ఇది ఎక్స్పెండిచర్, ఇది ఏంటిది? పొదుపు, ఇది సేవింగ్స్. ఇప్పుడు ప్రారంభంలో అతని ఖర్చు అతని ప్రారంభంలో పొదుపులో 1/4 వంతు పెరిగింది. అంటే పొదుపులో 1/4 వంతు ఏం చేసిండంట? పొదుపులో 1/4 వంతు పెరిగిందంట. ఏంటిది? ఖర్చు. అంటే ఇక్కడ పొదుపు ఎంత ఉంది? 3 పార్ట్స్ ఉంది. దీంట్లో 1/4 చేయడానికి పాసిబుల్ అవుతుందా? కాదు. అంటే 4 టేబుల్లో క్యాన్సల్ కావాలి అంటే ఖచ్చితంగా దీన్ని పైన ఉన్నదాన్ని మొత్తాన్ని దేంతో ఇంటూ చేయాలి? 4 తోటి ఇంటూ చేయాలి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 16 పార్ట్స్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 12 పార్ట్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు? ఈ 12 పార్ట్స్లో 1/3
అంటే ఎంత సారీ 1/4 1/4 అంటే ఎంత 3 పార్ట్స్ ఖర్చు పెట్టిండు ఎక్స్ట్రా ఖర్చు పెట్టిండు అవునా ఇది ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా ఏది నేను అదే చెప్పినగా ఇప్పుడు నా జీతం 20,000 అమ్మ 5,000 పొదుపు చేసిన 15,000 ఖర్చు పెట్టిన రేపు నా జీతం 5,000 పెరిగింది కానీ నా పొదుపు 5,000 ఉంది అంటే పెరిగిన జీతం పెరిగినట్టు ఖర్చు పెట్టేసినాం ఇప్పుడు నా ఖర్చు ఎన్ని పార్ట్స్ పెరిగింది ఎందుకు 3 పార్ట్స్ పెరిగింది ఎందుకు 3 పార్ట్స్ పెరిగింది 300 పెరిగింది కాబట్టి అంటే 300 రూపీస్ ఎట్లుందో అట్లా ఖర్చు పెట్టిండు అంటే 3 పార్ట్స్ వాల్యూ 300 రూపీస్ పెరిగినట్టే ఖర్చు పెట్టిండు 3 పార్ట్స్ 300 అయితే ప్రారంభంలో అతని ఖర్చు ఎక్స్పెండిచర్ 16 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా 1600 కదా సో మన ఆన్సర్ ఇది చూడండి క్వశ్చన్ చాలా 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 నీట్గా చదవాలి ఎప్పటికైనా క్వశ్చన్లోనే 80% ఆన్సర్ ఉంటుంది ఎప్పుడైతే క్వశ్చన్లో 80% ఆన్సర్ ఉంటుందో నీ బ్రెయిన్ని ఆలోచించే విధానం అంటే ఎక్కువ చేసే విధానాన్ని ఫ్రాక్షన్లోకి తగ్గించేసుకోవాలి అంటే ఆలోచించే విధానం కాదు లెంతీ ప్రొసీజర్ మొత్తం బ్రెయిన్లోనే తగ్గించుకోవాలి అన్నమాట ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అవినాష్ యొక్క నెల జీతం ఎంత 50 రూపాయలు మరియు అతని యొక్క ఖర్చు ఎంత అంట 18 రూపాయలు రాధా యొక్క నెల జీతం ఎంత 60 రూపాయలు అతని ఖర్చు ఎంత అంట 24 రూపాయలు అయితే రాధా పొదుపు మరియు అవినాష్ పొదుపులు ఎంత అన్నాడు అంత పెద్ద క్వశ్చన్ ఏం కాదమ్మా 50 రూపాయలు ఉంది 18 రూపాయలు ఖర్చు పెట్టిండు అంటే 32 రూపాయలు అవినాష్ది ఇది ఎవరిది అవినాష్ది ఇప్పుడు రాధా ఎంతమ్మా 60 రూపాయలు ఎంత ఖర్చు పెట్టింది 24 రూపాయలు ఖర్చు పెట్టింది అంటే 36 రూపాయలు అంటే రేషియో 9 4 9 8 రివర్స్ అడిగిండు అమ్మ 9:8 సో మన ఆన్సర్ ఎంత 9:8 దీనికి అంత పెద్దగా అవసరం లేదు కానీ ఇలాంటి క్వశ్చన్లు కూడా మనకి ఎగ్జామ్లో పడతాయి నిజంగా ఈ నెంబర్లో ఇస్తే కొంచెము భయపడతారుగా ఎందుకు ఇంత ఈజీ క్వశ్చన్ ఇచ్చిండు అని అవునా కాదా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇది చాలా చాలా మంచి క్వశ్చన్ ఓకేనా ఇక్కడ ఇది చూడండి ఒక వ్యక్తి 4 జతల నల్ల సాక్స్ మరియు కొన్ని జతల గోధుమ సాక్స్ని ఆర్డర్ చేశారు నల్ల సాక్స్ ధర గోధుమ రంగు సాక్స్ ధర కంటే రెట్టింపమ్మ అంటే ఈ బ్లాక్ సాక్స్ వాల్యూ అంట బ్రౌన్ అంటే గోధుమ తెలుగులో రాస్తే ఒకటి ఇంగ్లీష్లో రాస్తే ఈ యొక్క వాల్యూ ఎంత ఉందంటమ్మా 2:1 ఉందంట వాల్యూ ఎంత ఉంది మనకి 2:1 అయితే బిల్లు పొరపాటున వ్యతిరేకంగా వేయడం వల్ల అంటే బిల్లు పొరపాటున వ్యతిరేకంగా వేయడం వల్ల ఏం చేసిండంట దాని యొక్క ధర 50% పెరిగిందంట దాని యొక్క ధర ఏం పెరిగిందంట 50% పెరిగింది అయితే నలుపు గోధుమ రంగుల యొక్క సాక్సుల జతల సంఖ్య ఎంత అన్నాడు మామూలుగా మీరు ఆప్షన్లో తీసుకుంటే ఇవి 4 జతలు ఉన్నాయమ్మ ఇవి ఎన్ని జతలు ఉన్నాయో మనకి తెలియదు అవునా కదా ఇప్పుడు నేను ఆప్షన్ త్రూ వెళ్తా జాగ్రత్తగా చూడండి నేను ఆప్షన్ ఇది 2 తీసుకుంటా ఒకవేళ 1 పార్ట్ వాల్యూ 4 అయితే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా 16 అవుతుంది అవునా కదా ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తా ఇది 2 రూపాయలు అనుకుంటా ఇది 1 రూపాయి అనుకుంటా ఇదేమనుకుంటా 2 రూపాయలు అనుకుంటా 1 రూపాయలు అనుకుంటా ఇప్పుడు నా కాస్ట్ ప్రైస్ ఎంత అయిందమ్మా ఇప్పుడు నా కాస్ట్ ప్రైస్ ఎంత 8 + 16 అంటే 24 రూపీస్ అయింది ఇప్పుడు నా కాస్ట్ ప్రైస్ లెక్కకైతే నేను 24 రూపాయలు కట్టాలి కానీ ఏమైంది బిల్లు ఉల్టా వేసేసిండు ఇవేం చేసిండు ఉల్టా వేసిండు అంటే ఇవి 16 జతలు వేసిండు ఇవి 4 జతలు వేసిండు ఇది లెక్కకి 2 రూపాయలు ఇది 1 రూపాయి ఇప్పుడు ఎంత అవుతుంది ఇది 32 రూపాయలు అవుతుంది ఇది ఎంత అవుతుంది 4 రూపాయలు అవుతుంది ఇప్పుడు నాకు బిల్లు ఎంత వేసిండు 36 రూపాయలు వేసిండు ఎంత ఎక్స్ట్రా వేసిండు 12 రూపాయలు ఎక్స్ట్రా వేసిండు అవునా కదా ఎంత పెరిగింది చూద్దామనంటే ఇప్పుడు ఇది 12 రూపాయలు ఎక్స్ట్రా అంటే ఎగ్జాక్ట్లీగా ఎన్నో టేబుల్లో పోతారు 2 పార్ట్స్ అంటే 50% కదా ఎందుకు ఈ డైరెక్ట్ స్టెప్ అమ్మ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు దీన్ని 2400% అయితే 12 ఎంత అదే కదా నేనేం చేస్తున్నా ఇది 1 ఇది 2 పార్ట్స్ కదా 2 పార్ట్స్ అంటే 50% ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే కనుక ఇప్పుడు 24 ఉంది ఇక్కడ నాకు 12 రూపీస్ పెరిగింది ఒకవేళ ఇక్కడ నాకు 6 రూపీసే పెరిగింది అనుకుందాం ఎన్ని రూపీస్ 6 రూపీస్ 6 1 6 4 అంటే 4 పార్ట్స్గా 4 పార్ట్స్ అంటే ఎంత పర్సెంట్ 25 ఇట్లా డైరెక్ట్గా చేయాలమ్మా
ఎగ్జామ్ పాయింట్ వెళ్ళనే నేను చెప్పేది. సో మనం తీసుకున్నది ఇది మ్యాచ్ అయింది. ఇది ఆప్షన్ త్రూ ఏ చేయాలి. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆప్షన్ త్రూ ఏ చేయాలి. ఇవి 4 జతలు తీసుకుంటే ఇవి 16 జతలు తీసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? నేను ఇది మొత్తం దేని త్రూ చేసిన, ఆప్షన్ వైజ్ చేసిన. మీరు మామూలుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు దీన్ని ఏం చేయండి, ఇంకొక 3 ఆప్షన్స్ చెక్ చేస్తే మీకు కంప్లీట్గా ఇది ఏమైపోతుంది, మీకు కంప్లీట్గా ప్రాక్టీస్ అయిపోతుంది ఈ లెక్క. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 2 వస్తువుల ధరలు 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి వస్తువు ధర X%, మరొక వస్తువు ధర 30% తగ్గితే ఏ మరియు బీల యొక్క కొత్త ధరల నిష్పత్తి 10:7 అయితే ఉంటాయి. ఎక్స్ విలువ ఎంత అని క్వశ్చన్ ఇచ్చినాము. ఇక్కడ ఇది 4:5 అంటమ్మా. దీన్ని ఏం చేసిండు, X% పెంచిండంట, ఎంతనో తెలియదు. దీన్ని ఏం చేసిండు, 30% తగ్గించిండు, దీన్ని 30% తగ్గించిండు. అప్పుడు దీని వాల్యూస్ ఎంత వచ్చింది, రేషియో 10:7 వచ్చిందంట. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేస్తుండు, దీ వాల్యూ ఎంత అని క్వశ్చన్. నేను ఇది 50-40 అనుకుంటా. అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 50లో 30% అంటే ఎంతమ్మా, 15. అంటే ఇప్పుడు దీని వాల్యూ 35 అవుతుంది, అంతే కదమ్మా. 50లో 15 అంటే 50లో 30%. అదే డైరెక్ట్ చెప్తున్నా, మీకు పర్సంటేజ్లో కిరాకు ఉంటుంది. ఇంకా 15 మార్క్స్ అంటే 15 తగ్గింది. ఇప్పుడు ఎంత వచ్చింది, 75 వచ్చింది. ఇప్పుడు సారీ ఎంత వచ్చింది, 35 వచ్చింది. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఈ 7 పార్ట్స్ వాల్యూ 35 అయితే 10 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 50 అవుతుంది కదా, అవునా కదా. 10 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 50 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 10 పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 10 పెరిగింది. ఇది 1 ఇది 4 పోతుంది. అంటే 4 పార్ట్స్ వాల్యూ అంటే ఎంత పర్సెంట్ అమ్మా, 25%. సో మన ఆన్సరు 25%. సో ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదమ్మా, ఆన్సర్ వచ్చి ఎంత, 25%. చూడండి నేను ఎంత ఈజీగా చెప్తున్నానో. ఒకటి నేను ఏది కూడా బట్టి చెప్తలేనమ్మా, ఏది కూడా బట్టి. ఈ పర్సంటేజెస్ ఎలా చేయాలో కూడా మీకు డైరెక్ట్గా 10 1s 10 4s అంటే 4 పార్ట్స్ అంటే అర్థం ఎంత, 25% కదా. నేను చాలా డిఫరెంట్గా చెప్తాను, అందరికంటే చాలా డిఫరెంట్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఎవడు ఎంత నీట్గా రాసిండో, ఎన్ని మార్కులు వేయరమ్మా 10th క్లాస్ లాగా పారాగ్రాఫ్ ఇవన్నీ నీట్గా. ఎవడైతే ఫాస్ట్గా చుక్క పెడతాడో వాడికి అదే ఆన్సర్, అవునా కదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, 40-100% అయితే 10 ఎంత, కొంతమంది అయితే 10 × 100 × 10/40, ఇంకా కొందరు అయితే 100/10, 40 × 10, ఏదేదో ఇవేవేవో చేస్తూ ఉంటారు. ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. ఇగో ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. ఇగో ఇట్లా చేయాలి, ఇట్లా డైరెక్ట్ క్యాన్సిల్ అయితే చేయాలి. సార్ డైరెక్ట్ క్యాన్సిల్ కాకపోతే అప్పుడు ఈ ప్రొసీజర్ వాడాలి. ఈ ప్రొసీజర్ అసలే వాడద్దు ఎగ్జామ్లో. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ ఆదాయము బి ఆదాయం కంటే 60% తక్కువ. నేను ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ చదువుతుంటేనే వేస్తుంటామా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఏ ఆదాయము బి కంటే 60% తక్కువ, ఏ ఆదాయము బి కంటే 60% తక్కువ. అంటే ఇది 40% అయితే ఇది 100%. ఏది ఇప్పుడు ఏ ఒక్క ఖర్చు బి ఖర్చులో 60%కి సమానం. ఏ ఒక్క ఖర్చు బి ఖర్చులో 60%కి సమానం. ఇది 60 అయితే ఇది 100, అవునా. అయితే ఇప్పుడు ఏ ఆదాయము బి ఖర్చులో 70% అంట. ఏ ఒక్క ఆదాయంలో బి ఖర్చులో 70% అంట. అయితే ఏ మరియు బి పొదుపుల నిష్పత్తి ఎంత, ఏమన్నా అర్థమవుతుందా అమ్మ ఆ క్వశ్చన్? నిజంగా ఆ క్వశ్చన్ 73వ క్వశ్చన్లో పడితే మీ పరిస్థితి ఏంది అర్థం చేసుకోండి. నిజంగా ఆ క్వశ్చన్ రేపు ఎగ్జామ్లో 100 క్వశ్చన్ల వరకు 110 క్వశ్చన్ల వరకు ఆర్థమెటిక్కే ఉంటే ఎస్ఐలో, ఇది నిజంగా 73 క్వశ్చన్లో 73 క్వశ్చన్లు పడితే మీది ఏంది అన్నట్టు అసలు ఇప్పుడు అర్థమైందా? ఒక ఎగ్జామ్ రాస్తే ఎలా రాయాలో ఇప్పుడు అర్థమైందా? బయట కూర్చొని ఇన్స్టిట్యూట్లలో కూర్చొని రాస్తే వాళ్ళు ఎట్లా పడితే అట్లా క్వశ్చన్ పేపర్ రాస్తే దాంట్లోకి వచ్చిన మార్క్స్ నీకు సూటబుల్ కాదు. అవి నీకు అక్కడ ఈ 150 మార్క్స్కి వచ్చిన రేపే ఎగ్జామ్లో నీకు 100 మార్కులు రావడం గగనం. ఎగ్జామ్ పేపర్ ఇట్లా తయారు చేయాలి. అది మన దగ్గర ఉంటుంది. ఆ ఎగ్జామ్ పేపర్ కూడా మన దగ్గర రెడీ ఉంది. ఓకేనా, రైట్.
ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ నీకు ఏం అర్థమైందమ్మా? ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏ ఆదాయము బి ఆదాయం కంటే 60% తక్కువ, ఏ యొక్క ఖర్చు బి ఖర్చులో 60% సమానం. ఇక్కడ ఏ ఆదాయం ఈ ఆదాయం అంట బి ఖర్చులో 70% అంట. అంటే బి ఖర్చులో 70% అంటే ఇక్కడ ఎంత? 70 అన్నట్టే కదా. అంటే ఇక్కడ ఈ ఆదాయము ఇది ఏ ఆదాయానికి ఈక్వల్ కదా, ఏ యొక్క ఇన్కమ్కి ఈక్వల్. కానీ ఇక్కడ ఏ ఇన్కమ్ ఎంత ఉంది? 40 ఉంది. ఇక్కడ ఏ ఇన్కమ్ ఎంత ఉంది? 70 ఉంది. దీన్ని అన్నిటినీ 7 తోటి ఇంటూ చేసే, అప్పుడు 7తో ఇంటూ చేస్తే ఇది 280 రూపీస్ ఇన్కమ్ అవుతుంది. ఇది 700 బి యొక్క ఇన్కమ్ అవుతుంది. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ దీన్ని 4 తోటి ఇంటూ చేయాలి కదా, మళ్ళీ దీన్ని కూడా 4 తోటి ఇంటూ చేయాలి కదా. మళ్ళీ ఏ యొక్క ఇన్కము ఇక్కడ నీకు 280 రావాలి, ఇక్కడ దీన్ని 4 తోటి ఇంటూ చేయాలంటే ఇక్కడ ప్రతి నెంబర్ని కూడా దీన్ని 4 తోటి ఇంటూ చేయాల్సిందేగా. ఇప్పుడు 4తో ఇంటూ చేస్తే ఇది 240, ఇది ఎంత అవుతుంది? 400 అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకేంది? ఏ యొక్క ఇన్కమ్ 28, ఏ యొక్క ఇన్కమ్ 700, బి యొక్క ఇన్కమ్ 700, ఏ యొక్క ఖర్చు 240, బి యొక్క ఖర్చు ఎంత మనకి? 400. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు? ఏ పొదుపు మరియు బి పొదుపుల యొక్క నిష్పత్తి. ఏ 280 ఖర్చు అది కూడా సంపాదించి 240 ఖర్చు పెడుతుండంటే పొదుపు ఎంత చేసినట్టు? 40 చేసినట్టు. బి 700 ఖర్చు పెట్టి 700 సంపాదించి 400 ఖర్చు పెడుతుండంటే కూడబెట్టింది ఎంత అన్నట్టు? 300 అన్నట్టే కదా. ఇప్పుడు దీని యొక్క రేషియో 0 క్యాన్సిల్ అయితే 2:15 కదా. ఇది నిజంగా మీరు ఒక్కసారి యూట్యూబ్లో కానీ లేకపోతే ఇక్కడ మామూలుగా మీరు గూగుల్లో కానీ చూస్తే ఇది ఎంత పెద్దగా వేస్తారో చూడండి. ఇక్కడ ఈ లాజిక్ రావాలి, ఇక్కడ ఈ థాట్ అనేది రావాలి. మీకు గుర్తుపెట్టుకోండి, ఈ థాట్ రావాలంటే బాగా రేషియోస్ చేయాల్సింది అవసరం ఉంటుంది. రేషియో అందుకే కదమ్మా ఈ చాప్టర్ లెక్కకైతే ఇది దేంట్లో ఉన్నది? పర్సంటేజ్. నేను చెప్తున్న చాప్టర్ ఏంటిది? రేషియో ప్రపోర్షన్. అదే గొప్పతనం మన యాప్ యొక్క గొప్పతనం. ప్రతిదీ క్లియర్గా క్వశ్చన్లోనే ఉంటుంది ఆన్సర్ అంతా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక తరగతిలో బాలికల సంఖ్యల యొక్క నిష్పత్తి 11:9. 30% మంది బాలురు, 20% మంది బాలికలు పరీక్షలో ఉత్తీర్ణులైన శాతం ఎంత? పాస్ పర్సంటేజ్ అడుగుతుంది. చాలామంది దీన్ని ఏం చేస్తారంటే 1100, 110, 90 తీసుకుంటారు. 200 దీంట్లో బాయ్స్ని కనుక్కుంటారు, గర్ల్స్ని కనుక్కుంటారు. 110లో 30% కనుక్కుంటారు, 90లో 20% కనుక్కుంటారు. ఇక్కడ మొత్తం ఒక నెంబర్ వస్తుంది. మొత్తం 100% అయితే తర్వాత ఇక్కడ వచ్చిన నెంబర్ ఎంత అని పర్సంటేజ్ కనుక్కుంటారు. అవునా కాదా? ఒక్కొక్కసారి ఏం చేస్తారు తెలుసా? ఉత్తీర్ణులు కాని శాతం ఎంత అని అడుగుతాడు. ఉత్తీర్ణులు కాని శాతం ఎంత? అసలు ఈ లెక్క అట్లా చెయ్యొద్దమ్మా, కంప్లీట్గా రాంగ్ ప్రొసీజర్ అది. ఇది మనం పర్సంటేజ్లో యావరేజ్లో చేస్తే సరిపోతుంది. 11 పార్ట్స్ ఎంత? 30. 9 పార్ట్స్ వాల్యూ ఎంత? 9 మెంబర్స్ దగ్గర వాల్యూ ఎంత? 20. యావరేజ్ ఖచ్చితంగా ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. 20 కన్నా ఎక్కువ ఉంటుంది. యావరేజ్ 20 కన్నా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ వీళ్ళకన్నా? 10 ఎక్కువ. ఎంత ఎక్కువ? 10 ఎక్కువ. అట్లా ఎంతమంది దగ్గర? 11 మెంబర్స్ దగ్గర. 10 × 11. ఇదంతా ఎవరు పంచుకోవాలి? వీళ్ళందరూ పంచుకోవాలి. ఎంత? 20. 0 క్యాన్సర్ అంటే ఇక్కడ 25.5. ఆన్సర్ ఎంత? 25.5. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే సార్ ఇది ఏ చాప్టర్ సార్ అంటే ఇది యావరేజెస్ ఇలాగే చెయ్యాలి. ఎంత పెద్ద లెక్క ఇచ్చినా, ఇక్కడ 10 మంది ఇచ్చినా, ఇక్కడ పాయింట్స్ ఇచ్చినా, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు? ఈ రెండింటిని ఇంటూ చేస్తారు. ఇంటూ చేసి బై మొత్తం చేస్తారు. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చేస్తారు. అవునా కదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.